మార్క్ 7:7-9. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. చూశారు కదా, ఈ యొక్క డిసెంబర్ 25th దినమున యేసు పుట్టాడని ఈ ఆచారం కూడా తీసుకొచ్చారు కదా, రైట్? వాస్తవానికి డిసెంబర్లో యేసు పుట్టారా? మరి సిద్ధాంతం కూడా తీసుకొచ్చారు. ఇంతమంది ప్రపంచం చేస్తున్నారు. ఎలాంటి అబద్ధమని తీసుకొచ్చారంటే వాళ్ళు అందరూ చూసారా, అబద్ధాన్ని నిజం నమ్ముకుని చేస్తున్నారు. అవును కదా, చాలా మంది అంటారు బైబిల్లో మీరు ఆరాధించే దేవుడు డిసెంబర్ పుట్టిని ఇతరులు మతములో వచ్చి మీరు సవాల్ చేస్తారు, కానీ మమ్మల్ని నమ్మం. బైబిల్లో అక్కడ రాయలేదు డిసెంబర్ 25 తారీఖు అని జన్మించినట్టు రాయలేదు. మరి ఎందుకు చేస్తున్నారు? బోర్డులో చెప్తాను. ఫస్ట్ ఏం చేస్తా, 25, 26 అక్కడ రావా, 25, 26, 27, 28, 8th డే. ఏమైంది? ఏమైంది? బైబిల్ ప్రకారంగా యేసు ప్రభువు వారు 8వ దినమున తీసుకెళ్ళి ప్రత్యక్ష చేస్తున్నారు. అది ఫస్ట్ డే, జనవరి 1st సెలబ్రేట్ చేస్తారు. మీకు అర్థమైందా? న్యూ ఇయర్ ఎప్పుడంటా? సో వాళ్ళు లెక్కలు వేసి పెట్టే కరెక్ట్గా 8వ దినం యేసు ప్రభువు ఏ విధంగా ఆలయంలో ప్రవేశించారో అలాగా న్యూ ఇయర్ మనం అందరూ ఎక్కడ ఉండాలి? చర్చలు ఉండాలి. బ్రదర్ సిస్టర్స్ జాగ్రత్త ఉండండి. ఇవన్నీ ఆచారం ఎవరు తీసుకొచ్చారు? దయ్యాలు తీసుకొచ్చి ఏం చేసింటే దేని వాక్యాన్ని ఎఫర్ట్ లేకుండా చదివేవచ్చు. వాళ్ళు మానవులు కల్పించిన పద్ధతులు దైవ ఉపదేశమని బోధించుతూ నన్ను వ్యర్థముగా ఆరాధించుదు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. కూడా చెప్తున్నారని యేసు ప్రభువు శాస్త్రపురుషులు చూసి చెప్తున్నాడు, శుద్ధులు చూసి చెప్తున్నారు మీరు ఇలా చేస్తున్నారని. ఇప్పుడు మనం ఏం చేస్తాం? కోపాలు వచ్చేస్తాయి, ముక్కు నుంచి చెవు నుంచి పొగలు వచ్చేస్తాయి. డిసెంబర్ రాంగ్ అంటే ఏప్రిల్ మాసం ఇది, గుడ్ ఫ్రైడే రోజు. అవును, ఆయన పుట్టింది దినం ఏం తెలుసా? నాకు ఇది తెలుసు బుద్ధారు ఏ కాలం పుట్టారని. గొర్రెలు జన్మించిన టైంలో ఆయన జన్మించారు, అంతేనా? చనిపోయింది ఎప్పుడు చేస్తా? ఆయన తెలిపింది ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్. అది మొదలు తెలుసు నాకు, అంతే. దేవుని నామే పచ్చిపండు గాక. హల్లెలూయా. బిట్వీన్ మార్చ్ అండ్ ఏప్రిల్ ఆయన జన్మైంది. బిట్వీన్ మార్చ్ అండ్ ఏప్రిల్ మధ్యలో ఆయన చనిపోయారు. దేవుని నామే పచ్చిపండు గాక. ఈ పండుగల్లో మీరు చూస్తే పస్కా పండుగ ఎప్పుడు చేస్తారు? మీద డిసెంబర్ చేస్తారా? పస్కా పండుగ ఎప్పుడు చేస్తారు? ఎస్ అంటే ఏంటి? ఆ టైంలో చనిపోయారు. ఎప్పుడు జన్మించారు తెలుసా? అందరూ బయట ఏం చేస్తున్నారు? ఏమండి, మీరు కొంచెం డిసెంబర్లో ఒక 2-3 రోజులు బయట పడుకొని చూద్దాం, ఉంటారా? మీరే ఈ చలికి పడుకోపోతే వాళ్ళ పడుకుంటారు, ఇంత ఐస్ పడుతుంది లోపల. ఎందుకని వాళ్ళు కాళ్ళు కాస్తున్నారు. దేనికి? గొర్రెలు జన్మించే కాలం అది. ఆ టైంలో ఉండి వాళ్ళు ఎదురు చూస్తున్నారు, జాగ్రత్త చూస్తున్నారు. ఆ టైంలో ఏమైనా లేనుకోండి తోడలికి తీసుకెళ్ళిపోతాయి, చనిపోతాయి. లేకపోతే గొర్రె లేకపోతే మీద పడుకోండి చనిపోతాయి. అర్థమేదా? సో అందుకే కానీ వీరంటే చలికాలం కాస్తున్నారు. నిజమే, ఆడ చలికాలం రాసి ఉంది. ఏ చలి అనుకున్నాం? మన చలి కాదు. ఆ చలి వచ్చాడ మైనస్ ప్రవర్తన ఉంటారు, మైనస్ ఉంటాయట. మైనస్ చలి కాస్తున్నారు, మైనస్ ఉంటారా? ఇంట్లో ఉంటారు. దేవుని నామే పచ్చిపండు గాక.